హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతోన్న క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో బ్లాక్ టికెట్ల దందా సాగుతోంది. ఈ మేరకు టికెట్ల విషయంలో హెచ్సీఏ తీరుపై మరోసారి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్నారని హెచ్సీఏపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు బ్లాక్ టికెట్ల ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఒక్కో టికెట్ ధర 10 రెట్లు ఎక్కువ పలుకుతోందని తెలుస్తోంది. 1000 టికెట్ ధర కాగా 6,000కు పైగా ఈ ధర పలుకుతోంది. సైట్ లోకి రాకముందే బ్లాక్ మార్కెట్ లోకి టికెట్లు వెళ్లిపోయాయి. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో బ్లాక్ టికెట్ల దందా సాగుతోంది. ఈ మేరకు టికెట్ల విషయంలో హెచ్సీఏ తీరుపై మరోసారి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఉప్పల్ స్టేడియం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ఆర్కే, శ్వేత, మరికాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ అలాగే సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. అయితే ఇప్పటికే టికెట్లు అన్ని కూడా పూర్తి స్థాయిలో అమ్ముడుపోయినట్టు హెచ్సీఏ అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ మ్యాచ్ కి సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో అభిమానులంతా కూడా వస్తారు. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఇటు ధోని ఉండడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు అయితే ఇప్పటికే టికెట్స్ అన్ని కూడా బుక్ చేసుకోవడం జరిగింది. వాస్తవానికి మొత్తం గ్రౌండ్ కెపాసిటీ 55,000 పూర్తి స్థాయి కెపాసిటీ, కానీ మనకి టికెట్లు పూర్తిసారి అందుబాటులో వచ్చేది 39,000గా హెచ్సీఏ అధికారులు అయితే చెప్తుంటారు. కానీ అసలు ఈసారి టికెట్లు ఎన్ని అమ్ముడిపోయాయని దానిపైన ఎక్కడా స్పష్టత లేదు. దీనికి సంబంధించి కూడా మొత్తం 39,000 టికెట్లు అయినప్పుడు కూడా అందులో 60% ఖచ్చితంగా అభిమానులకు అమ్మాల్సి ఉంటుంది. మిగతా 40% మాత్రం కాంప్లిమెంటరీ పాసెస్ కింద ఇటు పోలీసులు కావచ్చు, మీడియా కావచ్చు, తదితర కాంప్లిమెంటరీ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా కాంప్లిమెంటరీ పాసెస్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఎక్కడ అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. దాదాపుగా 100కి 80% వరకు కూడా మొత్తం టికెట్లు అన్నిటి కూడా బ్లాక్ చేసుకున్నట్టు ఇప్పటికే ఫ్యాన్స్ కూడా చాలా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా కొన్ని ముఠాలను ఇప్పటికే పట్టుకున్నట్టు కూడా సిపి ప్రకటించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడ రాచకొండకు సంబంధించిన పరిధిలో పోలీసులు ఏర్పాట్లు అన్నింటినీ కూడా చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. మరోవైపు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు సిఎస్కే మ్యాచ్ లో ధోని ఉండడం కూడా ఖచ్చితంగా చాలా మంది ఇక్కడికైతే రావడం జరుగుతుంది. బ్రదర్, టికెట్ దొరికిందా? లేదన్న, మీరు ఓపెన్ చేసాం. అసలు పేటిఎం లో ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు బ్లాక్ అయిపోయింది. 10 days బిఫోర్ బ్లాక్ అయిపోయినాయి, అసలు ఓపెన్ అవ్వట్లేదు. మీరు ఎంతసేపట్లో, ఎందుకంటే చాలా వరకు కూడా బ్లాక్ కి అమ్ముడు అనేది బయట కూడా విమర్శలు వస్తున్నాయి. జరుగుతుందన్న. ఇప్పుడు చూడండి, ఎవరైనా రికమెండేషన్ ఇచ్చినా కూడా అట్లా కూడా రెస్పాన్స్ కాకపోతే కూడా ఇబ్బంది కదా. ఏదైనా ఇప్పుడు మేము ప్రయత్నం చేసినాం పేటిఎం లో, దాంట్లో దొరకకుండా దీంట్లో దొరకకుండా ఎటు దొరకకుండా ఎవరికి తీసుకుంటున్నారో టికెట్స్ అర్థం అవ్వట్లేదు. అసలు ఎంతమంది వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఉప్పలే అన్న, లోకల్ మాది. మేము ఆల్రెడీ 4-5 days నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇక్కడ ఎంతో మంది వేరే రూట్స్ లో ట్రై చేస్తున్నాం, అయినా ఎక్కడ వేయలేదు. అసలు అధికారులు ఏం చెప్తారు ఇక్కడ? అసలు అధికారులు కలిసే పరిస్థితి ఉందా? ఇప్పటికి 15-20 times చేసాం. ఆ సునీల్ అయినట్టు ఆయనకి, ఆయన ఏదో CEO అంట, ఆయన అసలు రెస్పాన్సే లేదు. ఇంకోటి జగన్మోహన్ రావు గారి నెంబర్ దొరుకుతుందేమో అంటే అది లేదు. తన PA కాల్ చేసాం, తను కూడా నో రెస్పాన్స్. నాకేం చేయాలి సార్ అంటున్నారు. మేము ఎన్ని లెటర్స్ పెట్టినా ఎంతో మంది, ఇప్పుడు చూడండి తను కూడా అక్కడ నిలబడి ఉన్నారు, చాలా మంది లెటర్స్ పట్టుకొని వచ్చారు. ఎంతో సబ్మిట్ చేసాం ఆల్రెడీ. ఆ లెటర్లు కూడా తీసి పక్కన ఎన్నో పడేసినారు, అంతే. నో రెస్పాన్స్. అంటే ఒక పోస్ట్ కో వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూ కూడా ఇవ్వట్లేదు. సరే అట్లనన్నా పేటిఎం లో రిలీజ్ అయితే కొనుక్కొని చూద్దామన్నా కూడా దానికి కూడా రెస్పాన్స్ లేదు. పేటిఎం లో పెట్టిన 5 నిమిషాల్లోనే మొత్తం కూడా 39,000 టికెట్లు అనేది ఒక సర్వర్ లాగా నడుస్తుంది. 100 మంది కూర్చొని 4 ల్యాప్టాప్లు పెట్టుకొని పని చేస్తే అయిపోతుందా? వాళ్ళే తీసుకుంటే టికెట్లు వేరే వాళ్ళకి దొరకొద్దాక అసలు ఎవరు తీసుకుంటారు, ఎక్కడ సర్వర్ నడుస్తుందో కూడా అర్థం అవ్వట్లేదు. 2 సెకండ్లలో ఎక్కడైనా 2 నిమిషాలలో పేటిఎం లో టికెట్లు అయిపోతుందంటే ఇదే ఫస్ట్ టైం మేము చూడడం. 40,000 టికెట్ 2 నిమిషాల్లో ఎవరు కొంటారన్నా? ఎంత సర్వర్ హ్యాక్ చేసినా కూడా 40,000 టికెట్లు హ్యాక్ చేయగలుగుతారా? అంత బ్లాక్. నాకు తెలిసి మొత్తం బ్లాక్ చేసారు, టికెట్స్ మొత్తం బ్లాక్ చేశారు. ఎందుకంటే అంత తొందరగా టికెట్స్ మొత్తం ఇప్పటి వరకు ఎప్పుడు కంప్లీట్ కాలేదు. బట్ మేము కూడా ట్రై చేసినాం, ఆన్లైన్లో ఉంటే ఏమో ట్రై చేసినాం, కానీ మాకు దొరకక ఎక్కడన్నా ఎవరైనా ఇస్తారేమో ట్రై చేసుకోవచ్చు. వేరే వాళ్ళ త్రూలో కూడా ట్రై చేసినాం, బట్ మిస్ అవ్వం. आप कहाँ से है? टिकट मिला क्या? से हूँ मैं, तो यहाँ पे बाउंसर की ड्यूटी करता हूँ यहाँ पे. मेरा भतीजा आया था, इसको टिकट होना था. वो बोल रहा है मेरे को धोनी का बहुत बड़ा फैन हूँ, मेरे को वीडियो होना, मेरे को होना है, ऐसा बोल रहा है. దాదాపుగా ఏ ఒక్కరిని కూడా, ఏ ఒక్క అభిమాన్ని కదిలించినా కూడా ఇదే విషయం చెప్తున్నారు. ఏ ఒక్కరికి రాలేదు, కానీ ఎలా ఎక్కడ అమ్ముడిపోయాయి టికెట్ అన్ని కూడా ఎటు వెళ్ళాయి అంటూ కూడా ఫ్యాన్స్ అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్వేత, రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.